హలో ఫ్రెండ్స్, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. సో కొత్త వ్లాగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఎనమాల్ బ్యాగ్ ఉంది, కీబోర్డ్ అనమాట. కాంపిటీషన్కి వెళ్తున్నా. మిగతా విషయం మాట్లాడుకుందాం, టైం లేదు. మా డాడీ నన్ను దించడానికి వస్తున్నా. ఓకే బాయ్. పెట్రోల్ బంక్ దగ్గర ఆగున్నాం. ప్యాకేజ్ డాడీ పెట్రోల్ కొట్టిస్తున్నాం. లాంగ్ వెళ్ళాలి. సో ఫైనల్లీ రీచ్ అయ్యాను. కాంపిటీషన్ టఫ్గా ఉంటుంది. సారీ, ఇంతకేం కాంపిటీషన్ చెప్పలేదు కదా. కృష్ణ తరంగాని కృష్ణ యూనివర్సిటీ నుంచి కండక్ట్ చేసేది. ఇది యూనివర్సిటీ లెవెల్ కాంపిటీషన్ అనమాట. సో దీంట్లో ఏంటంటే నేను 2 కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇవాళ డే 1. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. సో వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయినాక 10కి ఇనాగ్రేషన్ జరిగింది. ఇనాగ్రేషన్ అయిపోయినాక వెంటనే మొత్తం ఒక 4 or 5 వెన్యూస్ ఉన్నాయి. సో ఈ వెన్యూస్ అన్నిటిలోనూ ఒక్కొక్క టైంకి ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి డిఫరెంట్గా. సో ఏంటంటే నేను పార్టిసిపేట్ చేసేది కాంపిటీషన్స్ ఏంటంటే వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్ సోలో ఒకటి, ఇన్స్టలేషన్ ఒకటి. ఇన్స్టలేషన్ గురించి తర్వాత మాట్లాడుకున్నాం, కానీ ఈ వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్ సోలో గురించి అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఏం చెప్పు, మనకేమంత రాదురా. కారణం ఏంటో చెప్తాను, ఆగండి. ఇది నేను జస్ట్ ఇది బేసిక్ వరకే నేర్చుకున్న పియానో. బేసిక్ అంటే జస్ట్ నమ్మకి ఒక 2-3 months వెళ్ళాను అంతే. తర్వాత ఇక లేదు, ఏదో యూట్యూబ్లో చూస్తూ సరదా కాసేపు టైంపాస్ కోసం నేర్చుకున్నా, కానీ పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇదిగేం నేర్చుకోవాలా, ఏదో ఎంకరేజ్ చేశారు, చెయ్యి మన కాలేజ్ నుంచి కూడా కాంపిటేటర్ వెళ్తే బాగుంటుందని చెప్తే సరే అని వెళ్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి జీరో నాలెడ్జ్ అన్నా కానీ ఒక 1% నాలెడ్జ్ ఉంది. సో ఏంటంటే ఈ 1% నాలెడ్జ్ పెట్టుకుని ఇక్కడ వచ్చి కాంపిటేటర్స్ పోటీ చేయాలి. కానీ ఇన్స్పిరేషన్ కూడా ఉంది నాకు దీనికి. ఏంటంటే మన టెడ్డీ అన్న, అదే మన తన్మన్ అన్న నాకేంటంటే ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. మ్యూజిక్ అన్నే, ఎందుకంటే తెలిసిందేగా అన్నని రీసెంట్గా ఎలా ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేయడం నాకు తప్పలేదు, కానీ అన్న మాత్రమే ధైర్యంగా అసలు మీరు కరెక్ట్గా మ్యూజిక్ విన్నారనుకో, ఎమోషన్ చోట మంచిగా ఎమోషన్ బీజిఎం ఇస్తాడు, సీరియస్ అయిన చోట సీరియస్, కరెక్ట్గా ఎలివేషన్ కానీ మ్యూజిక్ కానీ కరెక్ట్గా ఎత్తాడు. సో అన్నలాగానే ఇన్స్పైర్ అయ్యి మ్యాక్సిమం ఇచ్చేలాగానే చూస్తున్నాను. ఇక మళ్ళీ కాంపిటీషన్లో కలుస్తాను. ఇక రిజిస్ట్రేషన్ టైం అయింది, ఎందుకండి పక్కన ఉంది. ఇంకా చాలా ఉంది, మాట్లాడుకుందాం. సో ఏంటంటే ఈ వీడియో నేను కలిపి చేస్తున్నా, ఇవాళది రేపటిది. అండ్ ఫైనల్ డే అనుకుందాం. మొత్తం 3 రోజులు జరిగింది ఈవెంట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కనుక మనం ఫస్ట్ ప్లేస్లో వస్తే సౌత్ జోన్ కాంపిటీషన్స్ అని జరుగుతాయి ఇండియాలో, యూనివర్సిటీ లెవెల్ సౌత్ జోన్ అని. సో దానికి కూడా యూనివర్సిటీ వాళ్ళు స్పాన్సర్ పెట్టుకుని తీసుకెళ్తారు. అన్న ఎలాగో ఫస్ట్ ప్లేస్ రాము, మిగతా వాటి గురించి చూడాలి. సో రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది, కార్డు ఇచ్చారు. కూర్చున్నాం అంటే ఇంకా స్టార్ట్ చేయాలి. ఇన్స్ట్రుమెంట్స్ జరిగే ప్రోగ్రామ్ చూపిస్తాను. సో ఇది జరిగే ఏరియా అంతా. మా ఇన్స్ట్రుమెంట్ కింద పెట్టుకోమన్నారు, తర్వాత పైకి ఫిక్స్ చేసుకోవాలి. మా వాళ్ళు ఎవరు లేరు, ఒక్కనే ఉన్నా. హలో ఫ్రెండ్స్, డే 2 వెళ్తున్నా. మళ్ళీ నా పాత బ్యాగ్ తీసుకుని సామాగ్రి పెరిగిందనమాట. కానీ నిన్నటి సామాగ్రి కొంచెం బెటర్, అది వెయిట్ ఉంటుంది, ఇది వెయిట్ ఉంటుంది.
మనం పట్టుకెళ్ళాలంటే చాలా జాగ్రత్త తీసుకెళ్ళాలి. ఎనీవేస్, నిన్న విషయం మాట్లాడుకోవాలంటే నాది ఫస్ట్ నేనే ప్లే చేశాను అనమాట, ఫస్ట్ కంటెస్టెంట్ని. సో అయిపోయింది, ఏదో అలా అలా చేసేసాను. నేను అనుకున్న మ్యూజిక్ ఏంటంటే కొంచెం ఎర్లీగానే ఫాస్ట్ కొట్టేసా. దానివల్ల నేను 6 to 8 minutesలో ప్లే చేయాల్సిందంతా 5 minutesలో అయిపోయింది. ఇక వాళ్ళు వార్నింగ్ బెల్ కొట్టే వరకు ఏదో కొడుతూ ఉన్నా. సర్లే ఇంకెందుకులే అని వాళ్ళు వార్నింగ్ బెల్ కొట్టినాక కంక్లూడ్ చేసేసాను. నా వల్ల కాదని నా ఫ్రెండ్స్ ఏమో ఎందుకు అప్పుడే కంక్లూడ్ చేసామన్నా వాళ్ళు అన్నారు. బట్ ఎనీవేస్ ఓకే, మ్యాక్సిమం చేశాను, బెస్ట్ ఇచ్చా. మరి అంత కాంపిటీషన్ అయితే ఇవ్వాల. ఓకే, వాళ్ళ విషయం ఏంటంటే ఇక్కడ మాట్లాడలేను కానీ కాలేజ్కి వెళ్ళాక మాట్లాడుకుందాం. చాలా ఇదిగా ఉంది, వాళ్ళు దించడానికి ఎవరు లేదు. ఓకే, ఫైనల్లీ బస్ ఎక్కి కూర్చున్నాను. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే రికార్డ్ చేయడానికి కుదరలా. నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, అడిగి ఇచ్చాను, అది చూపిస్తాను. ఇదిగోండి నా ఫ్రెండ్ సుశాంత్, స్కూల్ ఫ్రెండ్ కనపడ్డాడు, అడిగి ఇచ్చే కూర్చొని. బస్ జర్నీలు అసలు నా వల్ల కాదా బాబు, చిరాకు వచ్చేస్తుంది. ఆఫ్టర్ 1 hour జర్నీ కాలేజ్ మెయిన్ గేట్ చూపిస్తాను. ఇది కాలేజ్ కేబిఎన్, వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ కాలేజెస్ ఇన్ విజయవాడ. నిన్న మీకు నేను హడావిడిలో అంటే నిన్న చాలా వర్క్స్ ఉండడం వల్ల సరిగ్గా చూపించేది కానీ, సో గేట్ నుంచి లోపలికి వచ్చేసాను. ఇంటి పక్కన హెల్ప్ చేసుకుంటుంది. నేను ఇటు పోతే ఇచ్చే క్యాంటీన్, లంచ్ కూడా అక్కడే అందరికీ. అండ్ మెయిన్ బిల్డింగ్ ఇది, దీని లోపల ఇండోర్ స్టేడియం అంట. సో ఇప్పుడు మాది ఇన్స్టాలేషన్ అక్కడే 10 AM ఉంది. మా టీం ఏమో వస్తున్నారు, ఇంకా ఉన్నారు. అండ్ వన్స్ అగైన్ ఇంకా అన్నీ మాట్లాడటానికి ఏమో భయ, కనీసం దీంట్లో అన్నాక ప్రైస్ కొడితే బాగుంది అనిపిస్తుంది. మరి ఇన్స్టాలేషన్ దగ్గర కలుద్దాం, ఈ మధ్యలో ఏమైనా చేస్తే చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నా వెన్యూకి వచ్చా, ఇండోర్ స్టేడియం అంట. ఆ తర్వాత ఆపుకోలేక అంతేం లేదు. ఇదే ఫ్రెండ్స్ ఇన్స్టాలేషన్కి ప్లేస్ ఇక్కడ ఇచ్చారు. వాళ్ళని వద్దులే, ఇక్కడ పక్కనే కాంపిటేటర్ ప్రియాంక. ఇంకేదో రావాలి, లేట్ అవుతుంది. వాళ్ళ దగ్గర లగేజ్ ఎక్కువ పెట్టా, దానివల్ల కుదరట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది. ఇదిగోండి టీం నాదే. సో అందరం కష్టపడి చేసాం, చూపిస్తాను అండి. సో ఇది మేము చేసిన ప్రాజెక్ట్ వర్క్, ప్రాజెక్ట్ అనండి ఇన్స్టాలేషన్. సో హలో ఫ్రెండ్స్, ఇది Day 3. ఇదిగోండి మా కాలేజ్ మేట్స్ ప్రోగ్రామ్ వచ్చి చూపిస్తాను ప్రోగ్రామ్. సో ఇది మెయిన్ స్టేజ్ అనమాట. లాస్ట్ 2 days రాలేదు, ఇవాళ వచ్చాను. ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు 2 hours డిలేలో నడుస్తుంది. సర్లే, ఇప్పుడు ఫోక్ డ్యాన్స్ లాస్ట్ ఈవెంట్ ఇది, చూద్దాం. సో ఇప్పుడే వ్యాలిడిటీ ఫంక్షన్ స్టార్ట్ అయింది, గెస్ట్ అందరు మాట్లాడుతున్నారు. ఇది అయిపోయినాక నెక్స్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ఐఎమ్ వెయిటింగ్. ఏవో మాకు ఇన్స్టాలేషన్ చేశాను కదా, సెకండ్ డే
దాని మీద ఏమన్నా ప్రైజ్ రావచ్చు అని చిన్న హోప్ ఉంది. చూద్దాం ఏం జరిగితే. హలో ఫ్రెండ్స్, కేబిఎన్ కాలేజ్ నుంచి ఇంటికి ఎలా వచ్చేసాను అనుకోకండి. డ్రెస్ అనమాట ఏంటంటే ఇందాక డ్యాన్స్ వీడియోస్ అయినా పెట్టాం కదా, దాని తర్వాత వ్యాలిడేటరీ ఫంక్షన్ జరిగింది. సో అది అయిపోయినాక ఏంటంటే కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఫీడ్బ్యాక్లో కొంచెం నెగిటివ్ వచ్చింది బాగానే అన్ని కాలేజీల నుంచి. అండ్ ఒక ఇష్యూ కూడా అయ్యింది, బాగా పెద్ద ఇష్యూనే అయింది. సో ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆగిపోయింది. ఏంటనేది చెప్పకూడదు, మన నాకు ప్రాబ్లం అయింది. సో చాలా బాధగా ఉంది. ఏంటంటే ఈ ఈవెంట్కి వచ్చిన 2 ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశాను. రెండు ఈవెంట్లు ఈచ్ 200 పే చేశాను. 200 పే చేసినా కూడా మళ్ళీ ప్లస్ ఒక ఈవెంట్కి నాకు ఎక్స్ట్రాగా ఇంకో 370 టీం మొత్తం మీద అయింది అనుకోండి. ఆ డబ్బులన్నీ అయిపోయింది. ప్రైజ్ వస్తుందని ఒక కాన్ఫిడెన్స్ ఉన్నా, అట్లీస్ట్ ఒక ప్రైజ్ అన్నా తీసుకెళ్తాను కాలేజ్కి. కానీ అది కూడా చివరికి లేకుండా పోయింది, బాధగా ఉంది. బట్ ఎనీవేస్ మా వర్క్ అయితే మేము బాగా ఎంజాయ్ చేస్తాం. బట్ లాస్ట్ టైం సాడ్ థింగ్ అనేది మిగిలిపోయింది. బట్ ఎనీవేస్ ఇది ఒక ఎక్స్పీరియన్స్గా ఫీల్ అవుతున్నా. ఇంకా ఎంతతో ఈ వీడియో ఏం చేస్తున్నాను, నాకు ఏం మాట్లాడుతున్నారు. సో ఎనీవేస్ స్టార్టింగ్ అంతా వీడియో బాగున్నా కానీ లాస్ట్కి వచ్చేప్పటికి ఇలా సాడ్గా ఏం చేస్తాను నాకు అసలు అనుకోలేదు. అంటే వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఎంతగా ప్రైజ్ రాపోయినా కానీ అవుతూనే ఎనీవేస్ ట్రై చేసాను, ది బెస్ట్ ఇచ్చామని చెప్పేవాడిని. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆపేసారు, అసలు విన్నర్స్ ఏంటో కూడా అనౌన్స్ చేయలేదు. ఇష్యూ జరగటం వల్ల పెద్ద ఇష్యూ. ఎనీవే సరే, ఈ వీడియో అయితే నేను ఎంతతో ఎండ్ చేసేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సో నన్ను గుర్తుపెట్టుకోండి, నన్ను ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు స్టార్టింగ్ పార్ట్ నచ్చితే లైక్, షేర్, కమెంట్ కూడా చేసేసి నన్ను ఆదరించండి. ఇక నేను ఉంటాను. మీ అందరి వాటి క్రిస్టు 60 alias Chalamala alias Signing off. Bye.